దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి సాయంకాల సమయంలో దేవుడిచ్చిన ధన్యతను బట్టి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు ఆయనకే చెల్లునుగాక. మహిమ ఘనత ప్రభావాలు ఆయన పరిశుద్ధ నామానికే చెల్లిస్తున్నాను. ఈ లోకంలో పరిశుద్ధుడైన దేవునికి మనము మహిమ చెల్లించే వారిగా ఉండాలి. ఆయన గొప్ప దేవుడు. మరి సాయంకాల సమయంలో మరి ఆయన మనల్ని సమకూర్చి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ప్రార్థన ద్వారా ఈ యొక్క మరి ఆరాధనను మనం స్టార్ట్ చేసుకుందాము. దిలీప్ బ్రదర్, ప్రైజ్ రాడు దిలీప్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్నా. మీరు స్టార్టింగ్ పేర్ చేయండి బ్రదర్. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృపా కనికరం గల తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి ఉన్న మా తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవ, ప్రేమ స్వరూపివినైన కరుణా సంపన్నుడవు, దయా దాక్షిణ్యుడవు తండ్రి, ధవలవర్ణుడవు, రత్నవర్ణుడవు, అతి సుందరుడవు, అతి కాంక్షణీయుడవు, 10,000 మందిలో గుర్తించదగినటువంటి నా ప్రాణప్రియుడు అయిన దేవ, వారునాథ సత్యస్వరూపియగు తండ్రి, ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉన్న ఇమ్మానుయేలుగా ఉన్న దేవా నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. గడిచిన కాలమంతా దేవా తండ్రి, ఈ దినం వరకు ప్రభువ నీ కృపలో దేవా మమ్మల్ని కాచి కాపాడినందుకు, మమ్మల్ని సజీవ లెక్కలుగా నిలబెట్టినందుకు దేవా నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును దేవా తండ్రి, మా జీవితంలోనైనా ఈ గడిచిన కాలంలో ఇంతవరకునైనా ఎన్నో మేలులు చేసిన గొప్ప దేవుడవు, ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించిన దేవుడవు తండ్రి. ఎన్నో అపాయాల నుండి, కష్టాల నుండి, శ్రమల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి నాయన, వేటగాని ఉరిలో నుండి నాయన మీరు మమ్మల్ని కాపాడుతూ నాయన ఇంతవరకు నాయన తండ్రి మీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి మాకు ఆశ్రయం ఇచ్చి నాయన ఈ రీతిగా నీ సన్నిధిలో నిలబెట్టినందుకు ప్రభువా నీకు స్తోత్రములు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా తండ్రి. అవును నాయన తండ్రి, ఎక్కడ 2-3 కూడి నా నామంలో ఉందరో అక్కడ వారి మధ్య నేను ఉందునని మాకు సెలవిచ్చిన దేవుడవు, ఆ రీతిగా మాకు వాగ్దానం చేసిన దేవుడవు నాయన తండ్రి. నువ్వెంతో నమ్ముకొనదగిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు తండ్రి. భూమి ఆకాశములైనా గాని గతించునేమో గాని నీ మాట ఏది కూడా గతించదు ప్రభువా నాయన. కాబట్టి ఈ దినం నాయన మీరు కృపా సత్య సంపూర్ణుడవై తండ్రి మా మధ్యలో మీరు ఉన్నందుకు నాయన, మీ యొక్క ఆత్మను మా మధ్యలో ఉంచినందుకు, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు తండ్రి, ఈ రీతిగా నీ సన్నిధిలో నాయన మేము గడుపుటకు నాయన నువ్వు ఇచ్చిన కృపను బట్టి ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా నాయన. ఇదిగో తండ్రి దేవ, ఎవరైతే మా ప్రియులు రావాల్సిన వాళ్ళు ఉన్నారో తండ్రి, వాళ్ళందరినీ ప్రభువా సమయమునకునైనా మీరు నడిపించండి, వారికి ఉన్న ప్రతి ఆటంకాలు తొలగించండి ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభానైనా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి నాయన మీ యొక్క మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, యొక్క జరుగుతున్న ఈ యొక్క ప్రభువ ఆరాధన కూడికను ప్రభా నాయన తండ్రి మీకు మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువ గొప్ప దేవ, ఇదిగో నా తండ్రి, పాటల ద్వారా నువ్వు మహిమ పొందునైనా, వాక్యం ద్వారా ప్రభా నీ స్వరం ద్వారా తండ్రి నాయన మీరు మాతో మాట్లాడండి. ఈ దినం నాయన మా నిమిత్తం మీరు ఏమి ఉద్దేశించి నాయన మీరు మాతో మాట్లాడాలనుకున్నారో తండ్రి, ఆ యొక్క మీ స్వరమును మాకు వినిపింపజేయండి. మా ఆత్మలను మమ్మల్ని నాయన మీలో జీవింపజేయమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన తండ్రి. మేము వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు, సాత్వికముతో ప్రభువ తండ్రి నీ వాక్యాన్ని అంగీకరించే హృదయం నాయన, వాక్యానికి లోబడి నాయన వాక్యానుసారముగా జీవించే జీవితం మాకు దయచేయండి. ఎందుకంటే మేము వినువారు మాత్రమై ఉంటే నాయన, వాక్య ప్రకారము ప్రవర్తించిన వారమైతే మమ్మల్ని మేము మోసపరుచుకున్నట్టే తండ్రి. అద్దంలో చూచుకొని మేము ఎట్టివారమో నాయన అలా మర్చిపోయిన వారమే ప్రభా. దానివల్ల నాయన మాకు వచ్చిన మేలు ఏమీ లేదు నాయన, మీకు వచ్చిన మహిమ ఏమీ లేదు ప్రభా. ప్రతిదినం ప్రభా నాయన నీ యొక్క లేఖనముల ద్వారా, నీ యొక్క స్వరం ద్వారా ప్రభా మీరు మాట్లాడుతూ ఇంతవరకు ఈ దినం వరకు నాయన మీరు వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు దేవనైనా. అలాగే ఎవరైతే అనారోగ్యాల గురించి మేము ప్రార్థిస్తున్నామో ఆ ప్రార్థనలన్నిటికి కూడా ప్రభా నాయన నీ సన్నిధికి చేర్చుకొని
ఆ ప్రార్థనలన్నిటికీ కూడా నాయన మీరే జవాబు అనుగ్రహించమని తండ్రి నీ సన్నిధిలో ఉండి మీకు మొరపెడుతున్నాం ప్రభా. నాయన మేముంటున్న దినములే చెడ్డవన్నావు తండ్రి. కాబట్టి మాకు ఇచ్చిన సమయమును మేము సద్వినియోగం చేసుకొనొచ్చు ప్రతి విషయంలో ప్రభా నాయన నీ యొక్క దైవికమైన జ్ఞానంతో నడుచుకునేలాగిన నాయన వివేకము కలిగి మేము ఉండులాగున నీ చిత్తం ఏందో నాయన మేము గ్రహించి నీ చిత్తాన్ని నాయన నీ యొక్క ఉద్దేశాన్ని నీవు మా పట్ల కలిగిన యొక్క ఆలోచన ప్రణాళిక సంకల్పాన్ని ప్రభు అది గ్రహించి దాన్ని నెరవేర్చే వారిగా ఉండుటకు నాయన మీ సహాయం మాకు అనుగ్రహించండి. మీ కృప మాకు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం దేవా. ఆ రీతిగానే ప్రభా ఈ యొక్క జరుగుతున్న ఆదరణలో ఆది నుండి అంతం వరకు ప్రభా మీరుండి తండ్రి మీ నామానికి మహిమకరంగా జరిగించండి. ఇందులో పాల్పొందిన ప్రతి ఒక్కరికి మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రతి ఒక్కరికి నాయన ఈ యొక్క ఆరాధనని మార్చమని మేము ప్రార్థిస్తున్నాం. నీ మందిర ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము కాబట్టి అట్టి భాగ్యమును శ్రేష్టమును నాయన ఈ దినం మీరు మాకు అనుగ్రహించినందుకు ప్రభా నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి ఎలాంటి నెట్వర్క్ ఇష్యూస్ లేకుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభా ఈ ఆరాధన అంతటినీ ప్రభా మీకు మహిమకరంగా జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ దిలీప్ కుమార్, గాడ్ బ్లెస్ యూ. సుజాత అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అక్క, మీరు పాట పాడండి అక్క. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రభు నామంలో అందరికీ శుభములు. ఒక పాట పాడుకుంటూ ప్రభుని మహిమ పరచుకుందాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, బహు దుఃఖములో మునిగినే చెమట రక్తముగా
చెమట రక్తముగా మారేనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారముని తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారముని తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ రాడ్ అక్క. సమీర్ బ్రదర్ సార్, ప్రైజ్ రాడ్. ప్రైజ్ రాడ్ అండి. ప్రైజ్ రాడ్ అండి. ప్రైజ్ రాడ్ సార్. సార్ మీరు వాక్యంలోకి నడిపించండి బ్రదర్. అందరికి ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథము 58వ అధ్యాయం. మొదటి వచనం. తెలుగు చదువుతారు ఎవరన్నా? యెషయా 58 మొదటి వచనం. తాలక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. సరైన వాక్య భాగాన్ని గమనిస్తే ప్రార్థన చేసుకుందాం. ప్రేమపరలోక తండ్రి, నన్ను దేవా వాక్యాన్ని దీవించి తండ్రి మా వినికిల్లో అవ్వా తండ్రి నేను నీ పరిశుద్ధాత్మ మాకు పరిచయం చేయనట్లు తండ్రి కేవలము ఈరోజు వినేవాళ్లే కాదు తండ్రి, ఇంకా తండ్రి భవిష్యత్తులో ఈ వాక్యము వినేవారి జీవితంలో కూడా నువ్వు తండ్రి ఒక లోతైన కార్యం చేయమని నడిపించమని ప్రార్థిస్తూ ఈ పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరికి పరిచయం చేయనట్లు ఇటు అనుభవం నుంచి మమ్మల్ని పంపించమని యేసుప్రభువు పెట్టుకుంటున్నాం తండ్రి.
ఆమేన్. చదివిన వాక్య భాగం గమనిస్తే ఈ వాక్య భాగం ఏం చెప్తుందంటే బాగా ఊదు, ట్రంపెట్ ని ఊదమంటున్నాడు. ఇది ఈ ట్రంపెట్ ఊదటము అనేది అసలుగా యుద్ధానికి సూచన. యుద్ధానికి వాళ్ళు ట్రంపెట్ ఊదుతారు. ట్రంపెట్ ఊదినప్పుడు వాళ్ళకి తెలుసు, వాళ్ళకి యుద్ధానికి ఒక పిలుపు వచ్చింది అని. యుద్ధానికి పిలుపు వచ్చింది అని చెప్పి వాళ్ళు యుద్ధ పరికరాలు రెడీ చేసుకొని, అంటే ఒక అర్జెంట్ వార్ వచ్చింది, అర్జెంట్ గా వార్. సాధారణంగా ఈ లోకంలో జరిగే యుద్ధాలు వీళ్ళు యుద్ధం చేసే ఈ దేశాలు వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళు యుద్ధం చేయబోతున్నారో ఆ స్థలాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే బంకర్స్ అంటారు. భూమి లోపల ఒక గదులు కట్టుకుంటారు. గదులు తీసుకొని ఆ భూమి లోపల ఉంటారు. వాళ్ళు ఉండి అక్కడే వాళ్ళు భోజనం చేస్తూ అక్కడే వాళ్ళ ఆయుధాలన్నీ దాచుకొని, ఎప్పుడైతే ఈ బోరధ్వని వింటారో వాళ్ళకి వచ్చే ఇది వేరేగా ఉంటుంది, సైరన్ వస్తుంది దానికి. అది వాళ్ళు వెంటనే వాళ్ళు ఆయుధాలు వేసుకొని నెమ్మదిగా దాంట్లో నుంచి బయటకు వస్తారు. వాళ్ళు యుద్ధానికి రెడీ అయిపోయి అప్పుడు దాకా రిలాక్స్ గానే ఉంటారు. కానీ మనము ఆ మాట ఇక్కడ వాడటంలో ఉన్న ప్రాముఖ్యత మనం ఇక్కడ చూడాల. ఇక్కడ ఏం చూపిస్తుందంటే తన ప్రజలు ఈ విషయం ఊదటం వల్ల ఇంకా బిగ్గరగా ఆ స్వరము వినిపించడానికి అక్కడ ఇంగ్లీష్ లో ఉపయోగించిన వర్డ్ ఏంటంటే క్రై అలౌడ్, స్పేర్ నాట్, లిఫ్ట్ అప్ దై వాయిస్ లైక్ ఎ ట్రంపెట్. ట్రంపెట్ లాగా ఆ రకంగా వాయిస్ ని, స్వరాన్ని ఆ రకంగా కేక వేసి, యుద్ధానికి ఇచ్చే కేక లాంటి కేక ఏమంటున్నాడు, నా ప్రజలకి ఏం చూపించాలా? వాళ్ళ అతిక్రమములు, వాళ్ళ పాపాలు యాకోబుకి చూపించాలి, యాకోబు గృహానికి చూపించాలి, హౌస్ ఆఫ్ జేకబ్ చూపించాలంటున్నాడు. చూపించి ఏం తప్పు చేశారయ్యా వీళ్ళు అని, ఏ విషయంలో తప్పు చేశారు వీళ్ళు అని. ఈ అధ్యాయము ఈరోజు ప్రజల్లో ఉన్న ఒక స్థితి, ఒక విషయాన్ని చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. నేను చెప్పే ఈరోజు నేను పంచుకునే ఈ వాక్య భాగము బహుశా కొందరికి నచ్చకపోవచ్చు, కొందరు ఇష్టపడకపోవచ్చు. ఇది ఏదో వాదనకి లేకపోతే ఏదో మనుషుల్ని డిస్టర్బ్ చేయడానికి కోసం కాదు. వాక్యము ఉన్నట్టుగా మనము ధ్యానించడం వల్ల అది ఏం చెప్తుంది అనేది ఇన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన వాక్య భాగమే కదా, కానీ ఇన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన వాక్య భాగము ఈ రోజుకి ఫ్రెష్ గా ఉండటము, తాజాగా ఉండటము, ఈరోజు అవసరానికి, నీ అవసరము, నా అవసరము, తర్వాత సంఘ అవసరానికి అది అడ్రస్ చేయటం అనేది చాలా ప్రాముఖ్యం. సంఘం ఈరోజు ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే రెండు విషయాలు ఈ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఈ అధ్యాయంలో మనం చూసే ఈ భాగాల్లో ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే దేవుని ప్రజలు ఈ 2వ వచనం నుంచి కింద భాగం కనుక గమనిస్తే వీళ్ళు ఇక్కడ ఉపవాసం చేస్తున్నారు. ఉపవాస ప్రార్థనలు లేకపోతే ఉపవాసం చేస్తున్నారు. వీళ్ళు ఉపవాసం ఎలాంటి ఉపవాసము, దాని గురించి అంటే ఇక్కడ వ్యక్తిగతంగా జీవితంలో మార్పు లేదు, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి లేదు, ఆత్మీయ జీవితంలో ఒక ఇతరులకి ఆత్మీయ మేలుకరంగా, వాళ్ళకి మేలుకరంగా లేరు, ఇతరులకి మేలుకరంగా లేరు. కానీ ఒక స్టేటస్ లాగుంది. ఉపవాసం ఉండటము ఒక స్టేటస్ లాగుంది. ఒక స్టేటస్, ఉపవాసం ఉన్నారా? ఉన్నామండి.
ఎలా ఉపవాసం ఉన్నారు? ఇప్పుడు ఉపవాస ప్రార్థనలండి, ఉపవాసం చేస్తున్నాము, ఉపవాసం ఉన్నాము. ఈ ఉపవాసాలు ఏ రకంగా ఉన్నారు? ఉపవాసాలు వీళ్ళ జీవితాలు మారలేదు, కానీ ఉపవాసం ఉన్నారు. వీళ్ళు ఎలాంటి జీవితము? ఇక్కడ ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడు? మొదటి వచనంలో వాళ్ళ జీవితంలో వాళ్ళు వాళ్ళ పాప విషయాలు ఏదైతే వేషధార విషయాలు గురించి అస్సలు పట్టించుకోకుండా వాళ్ళు ఉపవాసం చేస్తున్నామని చెప్పి ఆఖరికి ఇక్కడ ఈ వాక్యాలు ఏం చూపిస్తుందంటే ప్రభుతోటే మాట్లాడుతున్నట్టుగా ఉన్నది. ఏం చెప్తున్నట్టుగా ఉన్నది? ఏమయ్యా, నువ్వు మమ్మల్ని గమనించవా? మా ఉపవాసాలకి అంటే మా ఉపవాస ప్రార్థనలు ఒక ఆమె ఇలా అంటుంది నాకు, అయ్యా మేము ఉపవాసం ఉన్నాము, ఎందుకు అంటే అందరూ ఉంటున్నారు కదా అంటుంది. నువ్వెందుకు ఉన్నావు చెప్పు నాకు అని అడిగాను నేను, గుచ్చి అడిగి అమ్మ ఉపవాసం నువ్వెందుకు ఉన్నావు చెప్తావా నాకు అంటే ఏమంటది, పిల్లోడికి ఉద్యోగం రావాలా, పాపకి పెళ్లి కావాలా అంటుంది. తప్పులేదు దాంట్లో. పాపకి పెళ్లి కావాలా, పిల్లోడికి ఉద్యోగం రావాలా, దానికోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. తప్పులేదు. తల్లిగా బాధ్యతగా పిల్లలు ఉపవాసం ఉన్నారా? ఈ విషయం నీ కూతురికి తెలుసా? ఆ అమ్మాయి ఉపవాసం ఉందా? నీ కొడుకు ఉపవాసం ఉన్నాడా వాడి ఉద్యోగం గురించి? లేకపోతే వాడి స్నేహితులతో తిరుగుతూ ఉంటే నువ్వు ఉపవాసం ఉంటున్నావా? వాడు ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే నువ్వు ఉపవాసం ఉంటున్నావా? పాప ఉపవాసం ఉంటుందా ఆ పిల్ల పెళ్లి విషయంలో? లేదా నువ్వు ఉపవాసం ఉండి ఆ పిల్ల పెళ్లి గురించి పట్టించుకొని నువ్వు ఉపవాసం చేస్తూ ఆ పిల్ల ఆ విషయం గురించి లెక్క లేకుండా ఉండి, తల్లిదండ్రులు ఎందుకు ఉపవాసం ఉంటున్నారు, పిల్లలు ఎందుకు ఉపవాసం ఉండలేకపోతున్నారు? అసలు అర్థం కాదు. అసలు ఈ సబ్జెక్టే అర్థం కాదు. ఏ విషయంలో ఉపవాసం? ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే చాలా మంది ఇక్కడ ఈ నా 3వ వచనంలో ఏం చెప్తుందంటే వీళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా పనులు వ్యాపారం చేస్తే ఉపవాసం ఉంటారంట. చాలా మందికి చెప్తుంటాను, అయ్యా ఉపవాసం ఉంటే దయచేసి పనులు చేసుకుంటా ఉపవాసం ఉండద్దు, ఉద్యోగాలు చేసుకుంటా, స్కూల్కి పోతా, టీచర్గా పనిచేస్తా, లేకపోతే ఇంకేదైనా పని చేసుకుంటా ఉపవాసం ఉండద్దు. ఉపవాసం ఉంటే దయచేసి ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో గడపండి. నేను చేసే కాసేపు ఉపవాసం ఉంటానండి, నేను ఉంటాను ఉపవాసం, కానీ ఉపవాసం ఉన్నంతసేపు నేను వేరే పని చేయడం నాకు ఇష్టపడను. నేను ప్రార్థనలోనే ఉంటాను. నేను అలా ఉండటానికి ఇష్టపడతాను నేను. ఎందుకంటే అలా ఉండి పాటలు పాడి వాక్యం చదివి ధ్యానించి ప్రార్థన చేయటం వల్ల నాకు చాలా తృప్తి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సమయము నేను వేరే దానికి ఉపయోగించలేదు కనుక. దేవుని బిడ్డల జీవితంలో ఆయన సన్నిధికి మనం ఇచ్చే ఘనత అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఈ అధ్యాయము చాలా చాలా గొప్పగా రాయబడింది. ఈ అధ్యాయము ముగించేటప్పుడు అదే అంటాడు, ఘనతతోటి అంటాడు, అయ్యా నువ్వు ఘనంగా ఆయన రోజుని, ఆయన పరిశుద్ధ దినంని ఘనంగా ఆచరించిన ఎడల, నువ్వు ఘనంగా ఆచరించి నీ పనులు చేయక, నీ వ్యాపారం చేయక, ఆయన విశ్రాంతి దినంని అసలు ఏ రకంగా, అసలు ఎట్లాంటి ఒకరి జీవితంలో దేవుని ప్రభు గురించి, ప్రభు సమయం గురించి, ఆ దినం గురించి, ఆయన పునరుద్ధాన దినము ఎంత ప్రాముఖ్యమైందో, ఎంతగా ఆ పునరుద్ధాన దినముని ఎంతగా ఆచరించవలెను అంటే ఆచరణగా కాదు, ఘనంగా. ఆ ఘనంగా దాన్ని ఆ రకంగా చేయటం వల్ల, ఘనంగా దాన్ని పాటించడం వల్ల వచ్చు ఆశీర్వాదము చివర్లో అంటాడు, అయ్యా నువ్వు నేను ఎత్తైన స్థలంలో యాకోబు స్వాస్థ్యము అంటాడు. మాట చాలా మంచిగా అనిపిస్తుందండి. యాకోబు స్వాస్థ్యం నేను నీకు ఇస్తానంటే, యాకోబు స్వాస్థ్యం నీకు ఇస్తాను. యాకోబుకి ఇచ్చిన స్వాస్థ్యం ఏంటి? ఎట్లాంటి స్వాస్థ్యం ఇచ్చాడు యాకోబుకి? తన 12 మంది కుమారుల్ని దీవించిన విధానం చెప్తుంది. 12 మంది కుమారుల్ని దీవించి ఆయన ఏ రకంగా వాళ్ళు విస్తరించారు అనేది
వాళ్ళు ఏ రకంగా వాళ్ళు ఆ 12 గోత్రాలుగా వాళ్ళు ఏ రకంగా వాళ్ళు ఆ కానాన్ దేశాన్ని స్వతంత్రించుకున్నారు అనేది అది బహు గొప్ప విషయం. అది చాలా గొప్ప విషయం. వాళ్ళు 12 గోత్రాలుగా వాళ్ళు బయలుదేరారు అక్కడ నుంచి. ఇజ్రాయెల్ ఐగుప్తు దేశంలో వాళ్ళు బానిసలుగానే ఉన్నారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు ఏ గోత్రంకు ఉన్నారో ఆ గోత్రానికి మాత్రం కరెక్ట్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. మరి అందరూ బానిసలే కదయ్యా, మళ్ళీ దీంట్లో మళ్ళీ గోత్రం ఎక్కడి నుంచి వచ్చింది అని అనొచ్చు కదా మనం. అందరు బానిసలే. 1 సంవత్సరం కాదు, 2 400 సంవత్సరాలు బానిసలు. 400 సంవత్సరాలు బానిసలుగా ఉండి ఇక్కడ అయ్యా నీ గోత్రం ఏంటయ్యా గోత్రం? మా గోత్రం ఏంటంటే మొట్టి బానిస గోత్రం మాది అని చెప్పుకోవాలి కదా. మేము బానిస గోత్రం అండి, మాకు గోత్రం కూడా ఉందా? మాకు కాదు. వాళ్ళు మెయింటైన్ చేశారు. వాళ్ళు పిలుపు అది. వాళ్ళు నేను బెంజమిన్ గోత్రం అంటే బెంజమిన్ గోత్రమే. అందుకే సౌలు రాజుని రాజు చేసినప్పుడు అప్పటికి ఇప్పటికి ఎంతకాలం అండి అసలు? ఎంత కాలం అయింది అసలు? అంతకాలం అయిన తర్వాత కూడా సౌలు రాజు బెంజమిన్ గోత్రం గురించి వచ్చాడన్న విషయం క్లారిటీగా ప్రభు తన బిడ్డల జీవితంలో చేసే ఒక్కొక్క కార్యము ఎంత గొప్ప కార్యం చేశాడంటే ఆయన ఆశ్చర్యం అనిపిస్తుంది. సరే, ఇంతకీ సౌలు రాజు సంగతి వదిలేసేయండి. మరి సమూయేలు గురించి ఏమంటారు? ఆయన ఎఫ్రాయిం గోత్రం నుంచి వచ్చాడా? చాలా ఆశ్చర్యం కదా. వీళ్ళు ఈ స్వాస్థ్యము యాకోబు స్వాస్థ్యము ఇస్తాను నేను అంటే ఆ మెయింటెనెన్స్ గురించి మనం ఆలోచించాలి. వాళ్ళు ఎట్లా వాళ్ళు ఒక దీనిగా ఉండి ఒక బానిసలుగా ఉండి కూడా వాళ్ళ గోత్రాలు వాళ్ళు మిస్ కాలేదు. వాళ్ళు అరణ్యంలో కూడా మిస్ కాలేదు. వాళ్ళు ఏ గోత్రం వాళ్ళ గోత్రం కరెక్ట్గా అట్లే మెయింటైన్ చేశారు. వాళ్ళు అంటే వాళ్ళు ఆ గోత్రం వాళ్ళ పిల్లల్ని చేసుకున్నారు. వాళ్ళు ఆ గోత్రం వాళ్ళ పిల్లల్ని చేసుకున్నారు. వాళ్ళు అంటే కరెక్ట్ గా అట్లే మెయింటైన్ చేసేవాళ్ళు. 12 గోత్రాలుగా కరెక్ట్ గా ఉండి ఏ రకంగా యుద్ధము, ఏ రకంగా స్వాస్థ్యము కానాన్ దేశంలో భాగాలు చేసినప్పుడు వాళ్ళకి ఈ భాగం నీకు, ఈ భాగం నీకు, ఈ భాగం నీకు అన్నప్పుడు కరెక్ట్ గా వాళ్ళు డివైడ్ చేసుకుని వాళ్ళు దాన్ని ఆక్రమించుకొని శత్రువుని ఓడించి ఆ రకంగా వర్ధిల్లేరు వాళ్ళు. అంటే ప్రభు పిలుపుకి ఆశీర్వాదం, యాకోబు చనిపోతూ తన పిల్లలందరినీ ఇచ్చిన ఆశీర్వాదము, ఆ ఒక్కొక్కరికి ఇచ్చిన ఆశీర్వాదం అట్లనే మెయింటైన్ చేశారు వాళ్ళు. ఆ రకంగా దేవుడు వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం చేశారు. స్వాస్థ్యము అంటారు. యాకోబు స్వాస్థ్యం ఇస్తాను, ఒక సపరేటెడ్ పీపుల్. అదే మనం చూస్తాం మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో రాజులని యాజక సమూహం ప్రత్యేకమైన జనము అని. కానీ ప్రత్యేకమైన జనము జీవితంలో ఈ విషయం ఏంటండి? వీళ్ళు ఉపవాసం ఉంటే ఈ రకంగా ఉపవాసం ఉంటున్నారు ఏంటి? వీళ్ళు చూపించుకోవటానికి ఉపవాసం ఉంటున్నారు, చెప్పుకోవటానికి ఉపవాసం ఉంటున్నారు. వాళ్ళ జీవితంలో ఏ దేవుడికి వ్యతిరేకమైన విషయాల్ని సరిదిద్దుకోకుండానే ఉపవాసం ఉంటున్నారు. అనేక సార్లు బలలో పాలు పొందేటప్పుడు సంఘంలో యథావిధిగా పాలు పొందేవారు. అంటే ఒక ఏమంటారంటే క్రమం అండి. ఆ క్రమము పాటిస్తున్నారు. కానీ ఇక్కడ అక్రమం నుంచి తప్పించుకున్నారా మీరు? మీ జీవితంలో అక్రమాలన్నీ పోయినాయా? ఆ విషయం సరిదిద్దుకున్నారా? ప్రతివాడు 26వ వచనము తను తాను పరీక్షించుకొని అని మాట ఉంది కదా. పరీక్షించుకొని తను సరిదిద్దుకొని తీసుకోవాలని. అయోగ్యంగా పాలు పొందేవాడు మరి అయోగ్యంగా పాల్గొంది ఆ రకమైన స్థితి నుంచి దానికి ఒక భయంకరమైన కండిషన్, భయంకరమైన ఒక రిజల్ట్ ఉంది కదా. ఏమవుతుంది? వాక్యం ఏం చెప్తుంది? ఉపవాసం ఉండి చూపించుకుంటున్నారు. వీళ్ళు చూపించుకొని దేస్ అన్ ఆర్గ్యుమెంట్ విత్ గాడ్. ప్రభుతోటి వాదన లాగా ఉంది ఇక్కడ వాళ్ళ జీవితం. ఇట్లాంటి ఇదా నేను అడిగింది ఉపవాసం అని అంటున్నా ఆయన. అయ్యా, ఇట్లాంటి ఉపవాసం నేను అడిగింది. ఏ ఉపవాసం అడుగుతున్నా నేను కోరుకునే ఉపవాసం ఏంటి? మీరు చేసే ఉపవాసం ఏంటి? మీరు సరిదిద్దబడని ఒక ఉపవాసం చేస్తున్నారు. సరిదిద్దుకోండి మీ జీవితాన్ని.
మీ జీవితాన్ని సరిదిద్దుకోండి, మీ పాప జీవితాన్ని సరిదిద్దుకోండి. మీరు ఎప్పటికీ సరిదిద్దుకుంటారో దేనికి వాడబడతారు? వాక్యం ఏం చెప్తుంది? ఇతరులు కట్లు ఇప్పడానికంట. ఇతరులు కట్లు ఇప్పడానికి, వాళ్ళని 6వ వచనంలో ఏం చెప్తుందంటే ఇతరులు కట్లు ఇప్పడానికి. వాళ్ళు బంధింపబడ్డారు, వాళ్ళు బంధకాలు ఉన్న వాళ్ళని విడిపించడానికి కోసం నేను నిన్ను ఆ ఉపవాసం ఏంటి? ఉపవాసం ఇదేందండి ఉపవాసం? అయ్యా సువార్త ప్రకటించడం, అదే సువార్త ప్రకటించడం. అందుకే ఆ మాట చెప్పాలి మనం. ఎప్పుడు ఏం చెప్పాలా? 61 యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్పాలంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది పేదలకి సువార్త ప్రకటించటకు. ఆ వచనం ఏం చెప్తుంది? కట్లలో వాళ్ళకి కట్లు ఇప్పటానికి, అవన్నీ చేయటానికి, బాధింపబడిన వాళ్ళందరినీ విడిపించడానికి ప్రభు నన్ను ఆయన ఆత్మతో ఆయన ఆత్మ నా మీద ఉన్నది, ఆయన ఆత్మ నా మీద ఉన్నది. అది జరగాల్సిన విషయం అక్కడ. ఇక సువార్త గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి సువార్త ప్రకటించే విషయం మాట్లాడుతున్నాడు. సువార్త చెప్పడంలో నువ్వు ఏం చేయబోతున్నావు? ఈరోజు ప్రజలు ఏ రకంగా ఇరుక్కో ఉన్నారు? అటు బయటికి మా ఇంటి ముందుకు నుంచి అటువైపు పోయామనుకోండి, అటువైపు పోతే ఏం చూపించబడుతుందంటే మొత్తం ఎదురుకుండా పెద్ద ఒకటి వైన్ షాప్ ఉంది. ఆ బయట బండ్లు చూస్తే ఏమైంది? ఇక్కడ ఎవరు చనిపోయారా? అంతమంది వచ్చారేంటి? ఏ షాప్ లో కూడా అంతమంది ఉండరు. ఏ షాప్ లో అంతమంది ఉండరు. ఎక్కడ చూడం అంతమంది ఆ షాప్ ముందు ఉంటారు. ఆడ నుంచి పోతుంటే గుండె తరుక్కుపోతుంది. ఏంటయ్యా ఈ రాత్రి వేళల్లో మీ ప్రజలు ఇక్కడ ఉండి వాళ్ళ సంపాదన అంతా తీసుకొని వచ్చి అక్కడ దారబోసి మర్తులై వాళ్ళ ఇంటికి వెళ్ళి భార్యల్ని కొట్టి, వాళ్ళ పిల్లల్ని కొట్టి, వాళ్ళ జీవితం అంతా వాళ్ళు ఎంత నష్టపోయేవారుగా ఉన్నారు. వాళ్ళు ప్రభు వాళ్ళకి ఇచ్చిన శక్తి, వాళ్ళకి ఇచ్చిన ఆరోగ్యము, వాళ్ళకి ఇచ్చిన జీవము, వాళ్ళకి ఇచ్చిన సంపాదన అంతా కూడా ఏ రకంగా వ్యయపరుస్తున్నారు? వాళ్ళు జవాబుదారులు. ఎవరు చెప్తారు వాళ్ళకి? ఎవరు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు? ఆ నశించిపోయే ఆత్మల కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? భారంతో ప్రార్థన చేసి ప్రభువా నాకు ఒక్కరికైనా ఈ రోజు నాకు చెప్పవా, నాకు ఒక్కరికైనా వాక్యం చెప్పాలా? ఎన్ని రోజులు అయిందో సువార్త చెప్పి, నేను ఎంతమందికి చెప్పలేదు ఈ సువార్త. నేను ఏం ప్రభువా నా జీవితంలో ఇలాగ అయిపోయింది ఇలా చెప్పకపోతే. ఈరోజు ఉదయం నేను ఒక వాక్యం చెప్తూ ఈ మాట చెప్పాను. విలిని నమ్మండి, నేను ఈ మాట చెప్పిన తర్వాత ప్రజలకి సువార్త చెప్పాలా, మనము నశించిపోయే ఆత్మల కోసం ప్రార్థన చేయాలా అన్న మాట నేను చెప్పిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, నేను ప్రార్థన చేశాను. ప్రభువా ఏంది నాకు కొన్ని విషయాల్లో నేను కొంచెం బిజీగా ఉన్నాను పనుల మీద. ఆ బిజీగా ఉండి నేను ఈ పని కొంచెం ఈ విషయంలో నేను వెనకబడిపోయానయ్యా, ఎందుకు అలా వెనకబడిపోయాను క్షమించు అని నేను అడిగి నాకు అవకాశం ఇవ్వని చెప్పి నేను ప్రార్థన చేసి మళ్ళా నా పనుల మీద నేను కొంచెం బిజీగా ఉన్నాను, మర్చిపోయాను. ఈరోజు ఒక దగ్గర పోయాను. నేను ఒక దగ్గర పోతే ఒక మేడం ఉన్నది. ఆ మేడం దగ్గర ఒక పని మీద పోయాను. పోతే ఆ మేడం తోటి మాట్లాడుతుంటే ఆ మేడంకి ఉన్న పరిస్థితి బట్టి దేవుడు నాకు సువార్త చెప్పమని, ఇదివరకు ఆమెకి సువార్త ఎవరు చాలా మంది చెప్పున్నారు, కానీ ఆ సువార్త మరలా ఇంకొకసారి ఆమెకు చెప్పడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. నా సాక్ష్యంలో ఒక భాగం చెప్పే అవకాశం ఇచ్చాడు దేవుడు నాకు. చెప్పి ఆమెకి ఏ రకమైన పాపం అనేది ఏంటి అనేది ఒక మాటలో ఒక విషయంలో చెప్పాను నేను. అమ్మ, పాపము మనం చేయకపోయి ఉండొచ్చు. పాపము నువ్వు ఎవరిని చంపకపోయి ఉండొచ్చు, ఎవరిని దోసుకోకపోయి ఉండొచ్చు, వ్యభిచారం చేయకపోయి ఉండొచ్చు, దొంగతనం చేయకపోయి ఉండొచ్చు. కానీ మనలో ఒక పాప నియమం ఉంది కదా, పాప నియమం ఉంది మన జీవితంలో. ఆ పాప నియమము మనల్ని ఆశీర్వాదం మన జీవితంలో తీసుకొని రాదు అని చెప్పాను. సంతోషం రాదు మన జీవితంలో, సంతోషం రాదు. ఆమె చెప్తూ వచ్చింది, నేను పనిలో ఉద్యోగంలో నాకు చాలా స్ట్రెస్ ఉందండి,
చాలా నేను నేను డిజైన్ చేసి వెళ్ళిపోవాలని అట్లా తలంపు ఉంది నాకు. నా ఆరోగ్యం పాడైపోతా ఉంది స్ట్రెస్ వల్ల, దీనివల్ల. ఎందుకు? వాగ్దానం ఉందమ్మా. సమస్త భారం వేసి నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను చెప్పి ఆ విశ్రాంతి ఆయన ఇస్తాడు. ట్రస్టింగ్ గాడ్, దేవుడి మీద ఆధారపడటం ఏంటి? 2 విషయాలు. ఒకటేమో నమ్మటం ఒకటి, విశ్వసించడం ఇంకొకటి. విశ్వాసము క్రియతో సంబంధించింది. ఆయన మీద ఆధారపడట అనే విషయం ఒక ఉదాహరణ చెప్పి ఒక కుర్చీ చూపించి, ఆ కుర్చీలో కూర్చుంటా నేను, ఆ కుర్చీ బాగుందా, కూర్చుంటే ఏం కాదా అంటే ఏం కాదులేండి అంటారు. కానీ నిజంగా నేను కూర్చున్నాను అనుకోండి, అది విశ్వాసం అని చెప్పాను. క్రియతో కూడింది అది. ఆధారపడట, దయచేసి నువ్వు ఆధారపడు అని చెప్పాను. ప్రభు దగ్గర ఈ రకంగా చెయ్యి. ప్రభు నాకు అవకాశం ఇచ్చాడు 2 మాటలు చెప్తాను కాదు. ఇదివరకు ఆమె చాలాసార్లు ఎవరో చెప్పారని చెప్పిన వాళ్ళు నాకు చెప్పారు, ఫలానా ఆమెకి మేము చెప్పారండి సువార్త అని చెప్పారు. అయితే దేవుడు ఈరోజు నాకు మళ్ళా ఒక అవకాశం ఇచ్చాడు. ఆమె చాలా లాస్ట్లో చాలా ఇదైంది. ఆమె 2 మాటలు చెప్పి ఆమెకి, అమ్మా దయచేసి నువ్వు ఈ విషయంలో నువ్వు ఆలస్యం చేయబాకు అని చెప్తాను దేవుడు నాకు కృపించాడు. వెంటనే నాకు ఉదయకాలం నేను చెప్పిన వర్తమానం నాకు గుర్తొచ్చింది. నాకు గుర్తొచ్చి కొన్ని మాటలు గుర్తొచ్చింది. ఆ మాటల్లో ఒక మాట, నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా లేదా? నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా లేదా? నీకు వచ్చిన అవకాశంలో సువార్త ప్రకటిస్తున్నావా లేదా? 2 మాటలు చెప్పగలుగుతున్నావా లేదా? లోకానికి వ్యాపారం ఇస్తున్నావు కదా, వ్యాపారం ఇచ్చినప్పుడు, డబ్బులు ఇచ్చినప్పుడు 2 మాటలు చెప్తున్నావా వాళ్ళకి? ఈ డబ్బులతోటి వాళ్ళు పైకి వస్తున్నారు, ఆశీర్దింపబడాలనా లేకపోతే నాశనం అవ్వాలా? వాడు ఆశీర్వాదం పొందాలి. ఈ వాక్యం ఇక్కడ చూపిస్తుంది. 2వ విషయం, ఒకటేమో కట్లు విప్పాలా. ఈ కట్లు విప్పే వాళ్ళు ఎవరు ఉండాలా? వాళ్ళ జీవితంలో కట్లు ఉండకూడదండోయ్. ఇక్కడ కట్లు ఉండి ఇంకో కట్లు ఇప్పలేము మనం. గుడ్డివాడు నడిపించాడంట. అలా కాకూడదు. దేవుడి వాక్యం చెప్పినట్టుగా అలా కాకూడదు. ఇక్కడ రెండో విషయము క్రియారూపమైన విషయం చెప్తారు. క్రియారూపమైన విషయము ఇక్కడ మనకి ఎవరు గుర్తు చేసుకోవాలా? మంచి సమరయుని గుర్తు చేసుకోవాలి. మంచి సమరయుడు ఏ రీతిగా ఆయన పడిపోయిన వ్యక్తిని ఏ రకంగా ఆ వ్యక్తిని తీసుకొని ఆయన పరామర్శించి ఏ రకంగా ఆయన పట్ల జాగ్రత్త వహించాడు, ఆ విషయం ఇక్కడ రాయబడింది. ఇక్కడ ఏ రకంగా నువ్వు వాళ్ళ గురించి నువ్వు జాగ్రత్త పడేవాడిగా ఉన్నావో, నువ్వు ఎప్పుడైతే వాళ్ళ గురించి జాగ్రత్త పడతావో, 10వ వచనం నుంచి నువ్వు వాళ్ళ గురించి జాగ్రత్త పడతావో, ప్రభు నిన్ను ఏ రకంగా ఆశీర్దిస్తాడనేది ఈ 10వ వచనం చెప్తుంది. ఇక్కడ స్వార్థ ప్రకటిస్తే ఏమో 8వ వచనంలో ఆశీర్వాదం ఉంది. నీ మంచి క్రియల వల్ల నువ్వు ఏ రకంగా నువ్వు వాళ్ళకి సహాయం చేస్తావో ఆ విషయం చేస్తే ప్రభు నీకు 10వ వచనంలో ఒక ఆశీర్వాదం ఇస్తున్నాడు. 11వ వచనం ఏం చెప్తున్నాడంటే, ప్రభు నిన్ను కంటిన్యూస్ గా నిన్ను గైడ్ చేస్తాడు నీ జీవితంలో అన్న ఒక ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాలు ఈ వాగ్దానాలు కోరుకునే వాగ్దానాలు కాదు, క్రియారూపంతో వచ్చే వాగ్దానాలు ఇవి. ఈ వాగ్దానాలు క్రియారూపంతో వచ్చే వాగ్దానాలు. నేను సువార్త ప్రకటిస్తూ ఉన్నాను అనుకోండి, నా జీవితం సరిదిద్దుకొని నేను సువార్త ప్రకటించినాడల్లా వాళ్ళు విడిపింపబడతారు. వాళ్ళు విడిపింపబడిందే కాకుండా వాళ్ళు విడిపింపబడినప్పుడు ప్రభు నాకు ఈ ఆశీర్వాదం ఇస్తాడు. నాకు ప్రభు ఈ ఆశీర్వాదం నేను పొందేవాడిగా ఉంటాను నేను. లేదు, రెండో విషయం ఏంటంటే, నేను ఎప్పుడైతే ఎవరికైతే నా ఆహారం 7వ వచనం, నా ఆహారం గురించి, నా ఆహారం పేదవాళ్ళకి ఇచ్చి నేను ఏ రకంగా వాళ్ళని జాగ్రత్త వహించేవాడిగా ఉంటానో, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన గొర్రెల గురించి మాట్లాడతారు. గొర్రెలు మేకల్ని వేరు చేసినప్పుడు అని చెప్తాడు చూసారా, ఆ వాక్యం ఇక్కడ ఉన్నది. అంటే ఆ విషయం గురించి నేను జాగ్రత్త పడినప్పుడు నా జీవితంలో 10వ వచనం అన్న ఆ వాక్యం నా జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆయన నాకు తృప్తి ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన నన్ను తృప్తిపరిచి నన్ను ఏ రకంగా జాగ్రత్త పరిచేవాడుగా ఉన్నాడు ఆయన. ఈరోజు ఒక చిన్న ఒక క్లిప్పింగ్ నేను చూస్తున్నాను. ఒక క్లిప్పింగ్, ఆ క్లిప్పింగ్ లో ఏం చెప్పబడుతుందంటే, ఒక ఆయన వాక్యం చెప్తున్నారు బ్రదర్. బహుశా అది క్రిస్మస్ టైం లాగా ఉంది నాకు చూడండి. దీని పక్కన ఒక బ్యానర్ ఉంది. అయితే ఆయన ఏం చెప్తున్నాడంటే సువార్త గురించి చెప్తున్నాడు. ఈ సువార్త గురించి చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే,
ఒక ఆయన రైల్వే కంపార్ట్మెంట్ లో పెద్ద ఆయన, కొంచెం ముసలాయనే, అంటే వయసులో కొంచెం పెద్ద ఆయన. ఈయన ఏం చేస్తున్నాడంటే కంపార్ట్మెంట్ లో పెద్ద వాక్య వచనాలు, దేవుడి నుంచి వచ్చిన వచనాలు ఏం చెప్తున్నాడు, కానీ ఏం చెప్తున్నాడు, అయ్యా యేసు ప్రభు సజీవుడు, ఆయన సజీవుడు, ఆయన బతికే ఉన్నాడు, ఆయన నీ మొర ఆలకిస్తాడు, నేను క్షమిస్తాడు, నీ పాపాల కోసం ఆయన 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 గాయపరచబడ్డాడు, రక్తం కార్చాడు, ఆయన నమ్ముకుంటే దేవుడు ప్రభు నిన్ను రక్షిస్తాడు. ఈ కొద్ది మాటలు ఆయన, అయ్యా ప్రభు సజీవుడు, యేసు ప్రభు సజీవుడు, సజీవైన దేవుడు ఆయన నమ్ముకుంటే మీరు రక్షణ పొందుతారు అని ఇలా చెప్పుకుంటా ఈ పక్క నుంచి ఆ పక్కకి స్లోగా చెప్తుంటే ఒక ఆమె ఇరిటేట్ అయ్యి, బాగా ఇరిటేట్ అయ్యి ఏం చేసిందంటే ఆమె ఆయన మీద బాగా అరిసి తిట్టింది. కానీ ఈయన చెప్తూ ఉండటం వల్ల ఆయనకి ఇంకా కోపం వచ్చి ఏం చేసిందంటే కాలు చెప్పు తీసుకొని ఆయన మొహం మీద కొట్టింది. ఇటు చంపకేసి చెప్పుతో కొట్టేటప్పటికే ఆ కంపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు ఎవరు కూడా ఆమెను పట్టుకొని, ఏంటమ్మా పెద్ద ఆయన పట్టుకొని కొడుతున్నావు, పెద్ద ఆయన పట్టుకొని కొడుతున్నావేంటి, కొంచెమన్నా నీకు బుద్ధి ఉందా, ఆయన ఏదో చెప్తుండొచ్చు, అది వేరే విషయం అనా మాట అనే బదులుగా వాళ్ళు ఆహా కొడితే బాగానే కొట్టిందిలే, మనం ఏదో అనుకుంటున్నాం కానీ ఇలాంటి వాళ్ళని కొట్టాల్సిందే అన్న చూపు, అన్న వైఖరి వాళ్ళ దృష్టిలో నుంచి ఒక 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 మనసులో ఉన్న మాట వాళ్ళ మోహ కవలికల్లో కనిపించే ఒక స్థితి. ఇంతేకాకుండా కొందరు పోతే పోయిందిలే అనుకోవటము, మనకేం పట్టిందిలే, ఆమె పడకపోతే ఆమె కొట్టింది, వీళ్ళు ఆయన కూడా వీళ్ళు ఊరికి చెప్పటం ఏంటంట, ఎందుకు ఆయనంట ఊరికి చెప్తాము అన్న మనసు అన్న మాటలు కూడా. ఈయన కొట్టిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఇంకా చెప్పు అంటున్నాడు, మళ్ళా వెనక్కి తిరిగి మళ్ళీ అదే దారిలో రావాలి ఆయన, అదే దారిలో వచ్చినప్పుడు మళ్ళీ ఈ ఉంటుంది దారిలో, మళ్ళీ ఉంది అక్కడ కూర్చొని. ఈసారి చెప్పుకుంటా వస్తుంటే ఈమె బాగా కోపంతో చేతుల్లో ఆమె చేతులు ఎలాగ యాక్షన్ చేస్తుందంటే ఆయన గొంతు పిసికేయాలని అంత కోపంగా ఇట్లా అంటుంది. ఇంతలో ఒక విషయం జరిగింది. పక్కన ఒక పిల్లవాడు ఉన్నాడు. పక్కన ఒక పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే, పిల్లవాడు ఉండి వాడు అమ్మా ఆయన ఏం చేయబాకమ్మా, ఆయన్ని యేసు ప్రభు పంపించాడమ్మా, ఆయన్ని మన దగ్గరికి యేసు ప్రభు పంపించాడు, ఆయన ఏం అనబాకమ్మా. ఈ పిల్లవాడు ఆమె కొడుకు. ఈ మాట చెప్తానే ఆమె ఆ చేతులతోటి ఆయన గొంతు పిసుకపోయి అన్న ఒక ఆ వైఖరి, ఆ రకమైన స్థితిని నుంచి ఆమె బోర్ల పడి ఆయన కాళ్ళు పట్టుకొని, అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు, నీ ఏసయ్యా నన్ను క్షమించు, యేసు ప్రభువా నన్ను క్షమించు, అయ్యా నువ్వు నన్ను క్షమించు అని చెప్పి కేకలు వేసి ఏడుస్తా ఉందంట. కింద కంపార్ట్మెంట్ లో లోపల కింద పడుకొని. విషయం ఏంటంటే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ పిల్లవాడు మోగవాడు, ఆమె కొడుకు మోగవాడు ఒక్కసారిగా మాట్లాడిన మాట, స్పష్టమైన మాట, చెప్పిన మాట ఏంటంటే, అమ్మా ఆయన ఏమనబాకు, యేసు ప్రభు ఆయన్ని పంపించాడు మన దగ్గరికి. ఈ మాటలు ఆమె జీవితంలో, ఆ కంపార్ట్మెంట్ లో ఉన్న ప్రజల జీవితంలో ఒక గొప్ప కదలిక. ఏంటిది? నిజమేనా ఇది? ప్రజల జీవితంలో, సేవకుల జీవితంలో, విశ్వాసుల జీవితంలో సువార్త ప్రకటించడం అనేది ఎంత బలమైన కార్యము, ఎంత బలమైన ఒక ప్రక్రియ. వేరే వాళ్ళ జీవితంలో ఎట్లాంటి బంధకాల నుంచి ఎట్లాంటి స్వస్థతలు తీసుకొస్తుందో అసలు ఊహించుకోలేము. ప్రభు కార్యం చేస్తాడు. ఆయన చేసే కార్యము ఆయన స్వార్థ చెప్పమన్నాడే. యేసు ప్రభు
ఆయన సువార్త చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఇంకా పో చెప్పుపో, చెప్పుతో కొట్టిన తర్వాత కూడా చెప్పుపో అంటున్నాడు, ఇంకా సువార్త చెప్పు అంటున్నాడు. మళ్ళా ఆ సువార్త అరే పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు కదా, పెద్ద ఆయన కొంచెం చెప్పుతో కొట్టడం వల్ల మొహం అంతా కొంచెం దెబ్బతినింది, కొంచెం ఆ చెంపలు కొంచెం ఇదైని కొంచెం సర్దుకొని కొంచెం బట్టతో కొంచెం శాంకితో కొంచెం రుద్దుకొని మళ్ళా బయలుదేరి మళ్ళీ అదే మాట చెప్పాలా, అదే మాట చెప్తున్నాడు. వాట్ ఏ ఓబీడియన్స్ అండి. పరిశుద్ధాత్ముడికి కావాల్సింది ఏంటి? విధేయత కావాలా. పరిశుద్ధాత్ముడికి ఏం కావాలా? ఒక మనిషి జీవితంలో ఇట్టి సమర్పణ కావాలా. ఏ పిలుపుతో పిలిచాడు ప్రభు నన్ను, ఆ పిలుపుకి నేను ఏ స్థితిలో ఉన్నా కానీ సరే ప్రాణం పెడతానయ్యా, ఏమైతే అయింది చూస్తా, నేను ప్రాణం పెట్టినా సరే ఆయన మాట నేను జవదాటను, నేను చేస్తాను. ఈ రెండు విషయాలు బట్టి ఈ వాక్యం ఏం చూపిస్తుందంటే, ఒకటేమో సువార్త ప్రకటించుట, ఇంకొకటేమో ఆ లేని వారికి ఇవ్వటము. రెండు కూడా వ్యక్తిగత జీవితాల్లో, ఒక వ్యక్తిగత జీవితం చేయాల్సిన విషయం. ఇది సంఘం చేస్తుంది, నలుగురు బ్రదర్స్ చేస్తున్నారు, బ్రదర్ నేను కూడా వస్తానండి మీ స్వార్థ ప్రకటిస్తుంటే, నేను కూడా మీతో రావాలి, తప్పు లేదు దాంట్లో. కానీ ప్రభు వ్యక్తిగతంగా కార్యం చేశాడు. వ్యక్తిగతమైన విషయాలు, వ్యక్తిగతంగా సేవ పరిచయం చేయటం గురించి బైబిల్ ముమ్మారు చెప్తుంది. ఆ విషయంలో వ్యక్తిగతంగా సువార్త ప్రకటించే విషయం గురించి. ఎందుకు ఆ విషయంలో? ఎందుకంటే నీ జీవితంలో నీ ఏర్పాటు గురించి నీవు ఎంత విధేయత చూపిస్తున్నావు అనేది నీ వ్యక్తిగత జీవితము ఎవ్వరు చూడకపోవచ్చు, సంఘం చూడకపోవచ్చు, ఎవ్వరు చూడకపోయినా నీవు అది ఆ రకమైన విత్తనాలు విత్తినప్పుడు విస్తారంగా విత్తువాడు విస్తారమైన పంట కోయను. ఎవరైతే కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయను. ప్రభు మనల్ని విస్తారమైన పంట కోసేవారుగా చేయాలి, విస్తారంగా విత్తువారుగా చేయాలి. విస్తారంగా విత్తువారంటే ఏంటి? విస్తారంగా ఆ పని చేయటంలో ఉన్న గొప్పతనం. సువార్త ఈ లోకానికి వెరితనం, నమ్మిన వారికి దేవుని బలము. అదే కదా దేవుని వాక్యం చెప్తుంది. ఆ విషయం మనము అనుభవించాలి. మనం ఎప్పుడైతే మనం అనుభవిస్తామో ఆ వాక్యం ఏం చెప్తుంది? యాకోబు స్వాస్థ్యం నేను నీకు ఇస్తాను. ప్రభు ఆ రీతిగా నా జీవితంలో ఇటు కార్యం చేయడానికి మనము అవకాశం ఇవ్వాలి, సర్దిద్దుకోవాలా, సువార్త ప్రకటించాలా. దేవుడికి మహిమ కలిగిందాక. ఆమేన్. ప్రేమపరలోక తండ్రి, నమ్మకం దేవా, నీ బిడ్డలు విన్న వాక్యానికి మీరు కట్టి పలిపొచ్చేయమని, నన్ను మమ్మల్ని అయా నీ స్వార్థ ప్రకటించేవారుగా, మమ్మల్ని మేము సర్దిద్దుకునే వారంగా, వాళ్ళు ఎక్కడ కూడా వేషధారం లేకుండా నీకు ఇష్టం లేని కార్యములు ఏమైనా ఉంటే అవి తీసివేసిన వారమై, అయా ఇతరుల జీవితంలో ఉన్న తండ్రి నేను కట్టులతో ఉన్న వాళ్ళని కట్టులు ఇప్పుటకు, వాళ్ళని విడుదల చేయటకు, వాళ్ళకి తండ్రి నేను ఊరట ఇచ్చి వాళ్ళని మీ సన్నిధి తీసుకురాటకు ఇంటి కృప మాకు దయచేయండి తండ్రి. ఎవరైతే పేదలుగా తండ్రి నేను లేని వారుగా వాళ్ళకి ఏ రకంగా మేము వాళ్ళని సహాయపడి అయా క్రియారూపమైన ప్రేమను చూపించాలో దాన్ని సమరుడి వలె చూపించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ నీ కృప చూపించమని యాకోబు స్వాస్థ్యానికి నన్ను మమ్మల్ని తండ్రి యోగ్యులుగా చేయమని బ్రతిమలాడుకుంటూ యేసు ప్రభువు పేరు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. దేనికి వందనాలు. మరి కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్స్ ఉన్నాయి. యాదగిరి బ్రదర్ గురించి ప్రార్థించండి, రేణుకా సిస్టర్ గురించి, అబ్బి కొరకు, శాంతమ్మ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. యాదగిరి బ్రదర్ గురించి, రేణుకా సిస్టర్ గురించి, అబ్బి గురించి చేయండి, ముగ్గురు గురించి. సరే. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. యేసయ్యా నేనంత వరకు నాయన నీ వాక్యం విన్నాం తండ్రి. చెప్పబడ్డ వాక్యం హృదయాల్లో భద్రపరచండి, నీరు కట్టి ఫలింపు చేయండి. యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నా దేవా.
దేవాతి దేవా నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. యాదగిరి బ్రదర్ని ప్రభా అయ్యా మీ జ్ఞాపకం చేసుకొని ముట్టండి, తాకండి ప్రభా. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా. మీ హస్తం పెట్టి బాగు చేయండి, మీ వాక్కును పంపి బాగు చేయండి ప్రభా. మీరు లేవనెత్తండి యేసునామా ప్రభా. నీ రక్త ప్రోక్షణ ఆయనకు దయచేయండి ప్రభా. తండ్రి ప్రతి పాపం క్షమించండి యేసయ్య. మీరు లేవనెత్తి సంపూర్ణ ఆరోగ్యం రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. లేని కష్టాలు కూడా ప్రభా నువ్వు ముట్టండి, తాకండి, మంచి ఆరోగ్యం దయచేయండి, మంచి అరుగుదల దయచేయండి ప్రభా. తండ్రి మీ హస్తం పెట్టి లేవనెత్తండి యేసు ప్రభా. నీ సేవలో వాడుకోండి యేసు ప్రభా. నీ శక్తిని బలాన్ని దయచేయండి ప్రభా. యేసయ్య మీరు బలపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. మీరే తండ్రి ఆ కుటుంబం చుట్టూ మీ అగ్ని కంచి వేయండి. మీరే తోడుండి నాయన. ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి ఆయన. ప్రతి అవయాన్ని మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. పరిశుద్ధుడా మీరే స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభా. అభిబాబు గురించి ప్రార్థిస్తున్నాను ఆయన. చిన్నబాబు ప్రభా నువ్వు ముట్టండి, తాకండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. తండ్రి బలహీనతలు తీసివేయండి యేసు ప్రభా. ఈ శక్తిని బలాన్ని దయచేయండి, మంచి జ్ఞానం దయచేయండి తండ్రి. మంచి ఎదుగుదల దయచేయండి ప్రభా. మీ పరలోక జ్ఞానంతో నింపండి యేసు ప్రభా. నీకే వందనాలనైనా. చిన్నప్పటి నుంచి నీకు ప్రార్థన చేసే బిడ్డగా మార్చండి యేసు ప్రభా. బాబుకు సంపూర్ణ ఆరోగ్యం దయచేసి బాగు చేయమని తండ్రి నీ హస్తానికి అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. మీరే కార్యం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. క్యాథరిన్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. 3 ప్రార్థన విషయాలు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఎలిషమ్మ గురించి, కంటి చూపు గురించి ప్రార్థించండి. ఎలిషమ్మ. సుందర్రావు గురించి, సుందర్రావుని దేవుడు ముట్టి స్వస్థపరచాలి. ఎలిషమ్మను కంటి చూపు దేవుడు మంచిగా సరళం చేయాలి. ఉదయ్ సిస్టర్ గురించి, ముగ్గురు గురించి సిస్టర్. ఎలిషమ్మ, సుందర్రావు, ఉదయ్ సిస్టర్. స్తోత్రం నాయన. పరిశుద్ధ దీవంగల దేవానికి వందనాలు దేవా. ముఖ్యంగా ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మాకు తోడే నడిపించి విజయం ఇచ్చే తండ్రి నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు వాక్యం చేత మమ్మల్ని ఎంతగానో బదలపరిచిన ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు దేవా. మాకు తోడే నడిపించి విజయం ఇచ్చే తండ్రి నీకు వందన. అంశాల కోసం ప్రార్థిస్తున్నాం నాయన. మరి కుటుంబాల కోసం గొప్ప అద్భుతం ఆశ్చర్యంగా జరిగించి సైతాన్ రాజును కూర్చోండి, విజయాన్ని దయచేసి కుటుంబంతో రక్షించుకోండి. ఎలిషమ్మను ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం స్వస్థత దయచేయండి, విడుదల కలగ చేయండి, నెమ్మది శాంతి దయచేయండి ప్రభా. ఆటంకాలను తొలగించండి తండ్రి. ఆ బిడకు తోడే నడిపించండి దేవా. విజయాన్ని దయచేయండి తండ్రి. ఆ బిడకు తోడే కన్ను ముట్టి తాకి స్వసపరిచి విడుదల కలగ చేయండి, నెమ్మది శాంతి దయచేయండి ప్రభా. సర్వాధికారి అయిన తండ్రి నీకే వందనాలు ప్రభా. బిడ్డను దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఉదయం విషయంలో ప్రార్థిస్తున్నాం దేవా. ఆ బిడ్డను కూడా ముట్టండి, తాకండి, స్వసపరచండి, మంచి ఆరోగ్యం స్వస్థత దయచేయండి, శోధన ఆటంకాలను తొలగించండి తండ్రి. ఆ బిడకు సంపూర్ణంగా స్వస్థత విడుదల దయచేసి క్షేమంగా యేసు ప్రభా డిశ్చార్జ్ ఇంటికి రావాలా ప్రభా. రక్త పురుషుని మీరు దయచేసి సాక్షి బిడ్డగా నిలబడాలా. మా మధ్యలో మీరే తోడే నడిపించి విజయాన్ని దయచేయండి. ఆ కుటుంబంతో రక్షించుకోండి దేవా. సైతాన్ రాజాను కూర్చోబడాలా ప్రభా. మీరే సహాయం చేయండి తండ్రి. యేసు ప్రభానికే వందనాలు స్తోత్రం చేసిన ప్రతి ఒక్క అవసరక తీర్చి దీవించి ఆశీర్వదించండి. మరి సుందరరావు బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్న బిడ్డ కూడా ముట్టడి తాకండి దేవా. సంపూర్ణంగా స్వస్థత విడుదల దయచే కుటుంబం కూడా బంధకాలు కట్టండి, విరగొట్టండి తండ్రి. యేసు ప్రభాను సమాధానకారితో ప్రభా. కుటుంబాల పట్ల గొప్ప అద్భుతం జరిగించండి తండ్రి. యేసు ప్రభని రాకడత త్వరలో ఉంది ప్రభా. సైతాన్ రాజాన్ని కూల్చివేసి కుటుంబంతో రక్షించుకొని రాకడత తెప్పించుకొని కుటుంబాల స్వస్థత విడుదల దయచేసి బంధకాలు కట్టండి, విరగొట్టి కుటుంబంతో సాక్షి నిలబెట్టమని నజరేయుడైన యేసు కృష్ణుడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. చంద్రశేఖర్ అన్న మీరు ఆశీర్వాదం ఇవ్వండి. రవి బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. అన్న మీరు ఇంట్రడక్షన్ ఇవ్వండి. ఓకే బ్రదర్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సమాధానం, నడిపింపు మనకందరికీ కేబీపీఎం గ్రూప్ లో బ్రదర్స్ సిస్టర్ కుటుంబీకులందరికీ నిత్యం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న కుటుంబీకులందరికీ సమాధానం, స్వస్థత సదాకాలం తోడేను గాక. ఆమేన్. బ్రదర్ సిస్టర్స్ అందరికి ప్రైజ్ అందరికి